హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు శంకుపుష్పి అనే మొక్క గురించి తెలుసుకుందామండి. మన పల్లెటూర్లలో చాలా చోట్ల కనిపించే తీగజాతి మొక్క ఈ శంకుపుష్పి. దీనిలో ఎరుపు, పసుపు, తెలుపు, వంగపువ్వు రంగు, తెలుపు నీలం చారలతో కూడిన పువ్వులతో కూడినటువంటి మొక్కలు ఉన్నాయండి. ఎక్కువగా నీలిరంగు పుష్పాలు చాలామందికి తెలిసిందనమాట. ఇంటి ముందు డెకరేషన్కి ఎక్కువగా ఈ మొక్కను పెంచుతారండి. కానీ ఆయుర్వేదంలో ఈ మొక్క సమూలంగా ఉపయోగిస్తారు. ఈ పూల కషాయం పరిగడుపును తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు అసలు ఈ కషాయం ఎలా తయారు చేద్దామో చూద్దాం. కొద్దిగా అల్లం, 4 మిరియాలు దంచి ఈ పూల తొడిమలు తీసి తగినన్ని నీరు చేర్చి మరిగించి తీసుకోవాలి. కావాలంటే బెల్లం కానీ, తేనె కానీ, నిమ్మరసం కానీ కలుపుకొని తాగొచ్చు. దీని గురించి తెలిసింది కాబట్టి ఈ రోజు నుండి కషాయం త్రాగుదామండి. మరి ఇది దేనికి ఉపయోగపడుద్దంటే జ్ఞాపక శక్తిని పెంచి తెలివితేటలను పెంచుతుంది. కళ్ళు, గొంతు, చర్మము, మూత్ర సంబంధ రోగాలను నయం చేస్తుంది. ఒత్తిడి, నీరసం, నిద్రలేమి, మతిమరుపు సమస్యలను తగ్గిస్తుంది. ఈ కషాయం తరచుగా వాడుతూ ఉంటే జుట్టు రాలటం కూడా తగ్గిస్తుందండోయ్. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? ఈ మొక్క మనం ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది. మరి దీన్ని ఉపయోగించి దీని యొక్క ప్రయోజనాలు మనం అందరం పొందొచ్చు అన్నమాట. అయితే ఆ, ఈ కషాయాన్ని పరుగడుపున తీసుకోవటం చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక కషాయం ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదా. చూసారా ఎంత బాగుందో? కలర్ మాత్రం బ్లూ కలర్. అయితే కషాయం అయిపోయిన తర్వాత చూస్తే బ్లూ కలర్ అంతా పోయి ఇగో ఆ విధంగా మిగులుతుందన్నమాట. చూసారా? మరి చూస్తున్నారే, వీడియో వచ్చింది. మరి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అగో చూసారా టీ ఎలా ఉన్నాయో? కషాయం అన్నమాట. చాలా బాగుంటుంది. షుగర్ లేని వాళ్ళైతే తేనె, బెల్లం వేసుకొని తాగొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.